నమస్కారం విక్రమ్ బైరి గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ మోకాలు నొప్పులు అనగానే చాలా మంది భయపడిపోతాం. ఒకప్పుడు 70s 80 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చూసేవాళ్ళం, లైక్ మా అమ్మమ్మలు కానివ్వండి, తాతయ్యలు. బట్ ఇవాళ రేపు అందరికీ ఇది కామన్ అయిపోయింది సార్. 30-40 ఇయర్స్ ఏంటి, చిన్న పిల్లలు కూడా ఈవెన్ ఎక్కువసేపు కింద కూర్చున్నా నిలబడినా కాలు నొప్పులు అంటూ ఉంటారు. ఎందుకు సార్ ఇంత కామన్ అయిపోయింది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే అబౌవ్ 30 లెస్ దెన్ 50 ఇయర్స్ వీళ్ళందరూ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్. ఓకే. వీళ్ళ హెక్టిక్ షెడ్యూల్ వల్లనో లేకపోతే అన్టైమ్లీ ప్రొఫెషన్ వర్క్ చేయడం వల్లనో వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో వీళ్ళు ఏంటి, కొంతమందికి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, లేదు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంటుంది, నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో వీళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది లేదు. సో దీంతో పాటు ఏమవుతుందంటే వైటమిన్ డి డిఫిషియన్సీ, ఇది ఇప్పుడు వరల్డ్లో ర్యాంపెంట్ అయిపోయింది. వైటమిన్ డి డిఫిషియన్సీ ఇప్పుడు ఐ సీ అరౌండ్ 500 పేషెంట్స్ పర్ మంత్ అనుకుంటే, దాంట్లో అట్లీస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్కి వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ యంగ్ పీపుల్లో వీళ్ళు సడన్గా కూర్చొని లేవగానే మోకాలు నొప్పులు, నడుస్తుంటే మోకాలు నొప్పులు, మెట్లు ఎక్కడం దిగడం మోకాలు నొప్పులు. వీళ్ళ వైటమిన్ డి డిఫిషియన్సీ వాల్యూస్ చూస్తే అన్నీ లెస్ దెన్ 10 లేదంటే 20 దీని మధ్యలో ఉంటుంది. అంటే సర్టన్ వాల్యూస్ ఉంటాయి వైటమిన్ డి చెక్ చేయడానికి. 30 ఉందంటే సఫిషియంట్ ఉన్నట్టు, 50 ఉందంటే వెరీ గుడ్ అన్నట్టు. సో అందరికీ లెస్ దెన్ 20 ఉంటుంది, కొంతమందికి అయితే లెస్ దెన్ 10. సో వీళ్ళకి ఏమైపోతుంది అంటే వైటమిన్ డి డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ గ్రోత్. సో దీనివల్ల వీళ్ళకి జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ వస్తుంటాయి. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి కార్పొరేట్ కానీ ప్రొఫెషనల్ కానీ అట్లీస్ట్ 40 to 45 minutes సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ అట్లీస్ట్ 20 to 25 minutes డైలీ ఫిజికల్ యాక్టివిటీ. అది మీరు కూర్చొని చేయొచ్చు, ఆఫీస్లో జస్ట్ నీ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎవరు ఫాలో అవ్వరు ఇది. సో దానివల్లనే మా ఓపీడీ కూడా పెరుగుతుంది. ఓకే. సో దిస్ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ యాజ్ యూజువల్గా మీరు అన్నట్టు వయసులో పెద్దవాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంటుంది, అది కామనే. మనకి ఎలాగైతే వైట్ హెయిర్ వస్తుంటుందో ఏజ్తో పాటు, దట్ ఈస్ వేర్ అండ్ టేర్ ఇన్ ద జాయింట్స్. అది మనం డిజీజ్లా కన్సిడర్ చేయొద్దు ఎప్పుడు. సో దిస్ ఇస్ ఒక న్యాచురల్ ప్రాసెస్, అది అరుగుదల అనేది. సో చాలామంది ఇదే నాకెందుకు వచ్చింది అనుకుంటారు. బట్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్టర్ 60 డెవలప్ ఆర్థరైటిస్. కొంతమందికి లెస్ దెన్ 40 ఉన్న వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, ఎస్పెషల్లీ ఉమెన్లో. వీళ్ళకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఇది కీలవాతం అంటాం. వీళ్ళకి మాత్రం జాయింట్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో కార్టిలేజ్ దాన్ని తినేస్తుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి తొందరగా అరుగుదల వస్తుంటుంది. సో వీళ్ళకి స్టేజ్ బట్టి ట్రీట్మెంట్స్ చేస్తుంటాం. బట్ చాలా మంది మోకాలు నొప్పి అనగానే ఫస్ట్ డాక్టర్ని కలవకుండా పెయిన్ కిల్లర్స్ వేసేసుకోవడం, లేదా నీ ప్యాడ్ వేసేసుకుని చాలా తక్కువగా నడిస్తే సరిపోతుందిలే, లేదంటే ఏదో సబ్జా గింజలు తింటే సరిపోతుంది, కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. నిజంగా అంత సేఫ్ అంటారా సార్? అదే, నేను చాలా మంది అదొక అపోహ ఉంది. కాల్షియం టాబ్లెట్స్కి ఆర్థరైటిస్కి అసలు సంబంధం లేదండి. కాల్షియం ఈజ్ టు ఇంప్రూవ్ ద బోన్ క్వాలిటీ, అంటే ఆస్టోపోరోసిస్, అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ అది థిన్నింగ్ ఆఫ్ ద బోన్, వీక్నింగ్ ఆఫ్ ద బోన్ అంటాం. ఆర్థరైటిస్ ప్యూర్లీ ఏజ్ వల్ల వచ్చేది. ఇప్పుడు మీరు అన్నట్టే కొంతమంది నేను తక్కువ నడిస్తే అరుగుదల ఉండదు అంటారు. నేను వాళ్ళని అదే అడుగుతాను, మీరు ఒకవేళ నడిచినా నడవకపోయినా మీకు వైట్ హెయిర్ వస్తుంది ఏజ్ వల్ల. సో దాన్ని మీరు ఆపలేరు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ దీన్ని కూడా ఆపలేరు మీరు. సో నేను తక్కువ నడిస్తే అరుగుదల తక్కువ అయిపోతుంది, అరుగుదల పెరగదు అనేది అదొక అపోహ. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ని మనం మార్చలేము, కాకపోతే ఫ్యామిలీస్లో ఉంటే కొంచెం తొందరగా వస్తుంది అరుగుదల అనేది. బట్ ఇది నిజమేనా సార్? ఫ్యామిలీస్లో వాళ్ళ పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటే అది హెరిడిటరీ లాగా ఉంది, జెనెటిక్ ఉంటుంది కొంచెం. సో ఇలా సొంత వైద్యాలు చేసుకోవడం కన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అంట. చాలా బెస్ట్ అండి అది యాక్చువల్లీ. అండ్ మీరు ఓవర్ ద కౌంటర్, మన ఇండియన్ కమ్యూనిటీస్లో ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ ఇస్తారు, బట్ అబ్రాడ్లో అట్లా ఉండదు. అన్లెస్ అంటిల్ యూ మీట్ జీపీ, అంటే జనరల్ ప్రాక్టీషనర్. కానీ వాళ్ళకి అక్కడ ఆర్థో డాక్టర్ని కలవడానికి 3 months పడుతుంది. సో దే మీట్ అ జీపీ అండ్ గెట్ ద మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్. బట్ ఇండియాలోనే మనకి ఏంటి అంటే అదో ప్రాబ్లమ్, డాక్టర్ని కలిస్తే పైసలు ఎక్కువ అయిపోతాయి, వాళ్ళు ఇంకేదో ప్రాబ్లం ఉంది, ఇంకేదో జబ్బు ఉంది అని చెప్తారు. అలా ఏం ఉండదండి. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, పీపుల్ ఆర్ ఓవర్ ద ఫోన్స్ అండ్ ఆల్, దే నో ఎవ్రీథింగ్ నౌ. దే నీడ్ నాట్ వరీ. మనం వచ్చి ఒకసారి చూపించుకుంటే వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఏం ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేస్తే దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇచ్చే
వాళ్ళు మంచిగా అయిపోతారు. సో చాలా మంది ఏంటి అంటే ఇది ఒక అపోహ ఉంది, డాక్టర్ దగ్గరికి పోతే ఖర్చు ఎక్కువ అయిపోతుంది, కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఎక్కువ ఉన్న లేని టెస్టులు రాస్తారు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు చాలా మందికి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. అండ్ మోస్ట్లీ మోకాలు నొప్పులు వెయిట్ బాగా ఉన్న వాళ్ళకే వస్తుంది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కదా సార్. అండ్ వాళ్ళు సడన్ గా కూర్చుని లేచినప్పుడు పెయిన్ అంటారు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ మోకాల దగ్గర టక్ టిక్ అని సౌండ్ అనేది చాలా మంది ఇచ్చే కంప్లైంట్ కదా. సో ఇవన్నీ ఎందుకంటారు? సో అదే యంగ్ ఏజ్ లో చెప్పినట్టు వైటమిన్ డి హెల్తీ పర్సన్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. వెయిట్ ఒక కారణం ఉంటుంది అరుగుదలకి, బట్ అందరు వెయిట్ ఉన్న వాళ్ళకి అరుగుదల వస్తుందని ఏం లేదండి. ఎందుకంటే నేను చాలా మంది చూసినాను, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా నీ పెయిన్స్ రావు. సో అది జెనెటిక్స్ అనుకోవచ్చు. బట్ మీరు అన్నట్టు హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా అరుగుదల వస్తుంది, లేకపోతే మోకాలు నొప్పి వస్తుంది అనేది ఆ ఏజ్ ఏ గ్రూప్లో ఉన్నారు అనేది చూసుకోవాలి. వాళ్ళు కేటగిరీ వైజ్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, యంగ్ ఫీమేల్స్ యంగ్ మేల్స్లో స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువ అవుతాయి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, దానివల్ల మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో ఇవన్నీ మనం కేటగరైజ్ చేసుకోవాలి. కొంతమంది ఎంత నడిచినా పరిగెత్తినా లేకుంటే జిమ్ లో ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా ఏం కారు, జస్ట్ ఇలా ఒక వాటర్ డ్రాప్ మీద కాలు జారి పడినా, కుర్చీలోంచి కింద పడినా, తుంటి ఎముకలు విరిగిపోవడము, కాలు ఫ్రాక్చర్స్ అనేవి చిన్న చిన్నగా స్లిప్ అయిపోయి ఇంత మేజర్ ఇష్యూస్ అయిపోవడానికి రీజన్ ఏంటండి? ఆస్టోపోరోసిస్ అండి అది. ఓకే. సో ఇది రూరల్ ఏరియాస్లో ఇప్పుడైతే అర్బన్ పీపుల్కి కొంచెం అవగాహన ఉంది, ఎందుకంటే యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఇవంతా ప్రతి డాక్టర్ ఇన్స్టాగ్రామ్లో అదైపోయి దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్, దట్ ఈస్ గుడ్ థింగ్. ఈ రూరల్ ఏరియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో అలా ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత రీచ్ లేదు, లేదంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైపోతుంది అంటే బోన్ క్వాలిటీ అనేది వీక్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ మేల్స్ కూడా. ఉమెన్కి ఏంటంటే మెనోపాజ్ అటెండ్ అయినాక 60-65 తర్వాత వాళ్ళ కాల్షియం అనేది డ్రాప్ అయిపోతుంది సడన్గా. సో దాంతో బోన్ క్వాలిటీ అనేది వీక్ అయిపోతుంది. వీళ్ళకి తెలియదు, వీళ్ళు నడుస్తూ ఉంటారు, అంత బాగానే ఉంటుంది, సడన్గా రాత్రి నిద్రలో లేచి, బేసిక్గా ఎల్డర్లీ వాళ్ళకి యూరినేషన్ ఎక్కువ ఉంటుంది నైట్లో. సో వీళ్ళు కొంచెం నిద్రలో ఉంటారు, సడన్గా వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సడన్గా ఎమర్జెన్సీకి వచ్చిందని చెప్పి అర్జెన్సీగా వెళ్తుంటారు ఫాస్ట్గా. అదొక ప్రాబ్లం. సడన్గా లేచి వెళ్ళినప్పుడు వాళ్ళకి సడన్గా బ్లాక్అవుట్ అనేది అవుతుంది. అంటే బ్లడ్ సప్లై సడన్గా బ్రెయిన్కి లేకపోతే బ్రెయిన్ ఫాగింగ్ అయిపోయి సడన్గా ఒక సెకండ్ ఇట్లా పడిపోతారు. సో అదొక జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏం చేయాలి అంటే లేచినప్పుడు ఒక 1 minute కూర్చొని వెళ్ళాలి లేచి. ఇంకోటి ఏంటంటే స్లిప్పరీ ఫ్లోర్స్. వీళ్ళ ఇంట్లో మ్యాట్స్ కానీ స్లిప్పీ ఉంటాయి బాత్రూమ్ దగ్గర. సో వీళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తానంటే, మ్యాట్ లేకపోయినా రఫ్ సర్ఫేస్ ఉండాలి బాత్రూమ్స్లలో కూడా, వాటర్ ఉండొద్దు. సో ఎల్డర్లీ దాంట్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. అండ్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫర్ ఆల్ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళ బెడ్ అనేది బాత్రూమ్ దగ్గరలో ఉండాలి, దూరం ఉండొద్దు. సో ఇవి ఫాలో అయితే యూజువల్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే ఆస్టోపోరోసిస్ వల్ల. బోన్ అన్నది ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో ఏంటంటే బోన్ అనేది సిమెంట్ రాక్లా ఉంటుంది. సిమెంట్ ఎంత గట్టిగా ఉంటుంది, పడినా ఇరగదు. సో ఏజ్ పెరిగిన కొద్దికి ఏమవుతుంది అంటే బ్రిక్ లాగా అవుతుంది. రెడ్ బ్రిక్ చూడడానికి గట్టిగా ఉంటుంది, బట్ పడితే రెడ్ బ్రిక్ అనేది గట్టిగా ఉంటుంది చూడడానికి, బట్ పడితే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఆస్టోపీనియా అంటాం. బట్ ఏజ్ 60 అబోవ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఏమవుతుంది అంటే స్పాంజ్ మాదిరిగా ఉంటుంది, అది పడనక్కర్లేదు, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇరుగుతుంది. సో ఈ కేటగిరీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంతమంది నేను నడక ఎంత దూరమైనా నడుస్తాను, బట్ ఎక్కువసేపు గంటలు కూర్చుని మాత్రం లెగిస్తే మోకాలు పట్టేస్తున్నాయి, చాలా పెయిన్ఫుల్గా, ఒక లేసి కనీసం 4 అడుగులు కూడా వేయలేకపోతున్నారు. మంచి ప్రశ్న అండి. బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా జాయింట్ మొబిలిటీ, ఎంత మూమెంట్ ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం రెస్ట్ ఇస్తామో జాయింట్ అనేది బిగిసిపోతుంది. యంగ్స్టర్స్కి యూజువల్గా ఏం కాదు, బట్ ఏజ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అరుగుదల అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రెస్ట్ ఇస్తారో అక్కడ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి. ఈవెన్ నేను కూడా నడిచినప్పుడు నాకేం ఇబ్బంది ఉండదు, బట్ అలా కంటిన్యూస్ గా కూర్చున్నప్పుడు, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మాత్రం కంఫర్ట్ ఉండదండి. సో అది మీ ఏజ్ లో వస్తుంది అంటే యూజువల్ గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉంటే అది ఒక్కసారి రెక్టిఫై చేసుకొని నీ స్ట్రెంథనింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే అరుగుదల ఉంటుంది ఫ్యాక్టర్, కాబట్టి వీళ్ళు నడిచినంతసేపు ఏం కాదు, ఎందుకంటే మొబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ జాయింట్స్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటాయి. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తారో అక్కడ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి సడన్గా మూవ్మెంట్ చేసినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసుకొని ఎక్స్రేస్ తీసుకొని ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తే యూజువల్గా మనం సర్జరీ అనేది ప్రొలాంగ్ చేయొచ్చు. నొప్పి అనే ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం పడుతుందండి, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి మోకాలు నొప్పులు తగ్గే ఛాన్స్? డెఫినెట్గా ఇప్పుడు ప్రతి పేషెంట్కి సర్జరీ చేస్తానని ఏమి ఉండదు. సో వాళ్ళు ఏ కేటగిరీలో వస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు అన్నది మనం కేటగరైజ్ చేసుకుంటే
యంగ్ ఏజ్లో యూజువల్గా స్పోర్ట్స్ ఇంజురీస్, ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో లిగమెంట్స్ కానీ వాషర్స్ కానీ ఏమైనా కట్ అయితే చూస్తాం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు, సడన్గా వాళ్ళకి వీకెండ్ అథ్లీట్స్ అంటాం, వీళ్ళు 5 days a week పని చేస్తారు ఐటీ వాళ్ళు, సాటర్డే సండే ఫ్రీ దొరుకుతుంది. సో ఆ రోజు 2 days పోయి ఫుల్గా ఆడేసి వస్తారు. సో వీళ్ళకి అన్ని కండరాలు పట్టేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి ఏజ్ వాళ్ళకి వచ్చినప్పుడు యూజువల్గా అరుగుదల ఉంటుంది కాబట్టి వీళ్ళకి తొందరగా వచ్చి చూపించుకుంటే కేటగిరీస్ ఉంటాయి. మనం ఎక్స్రే చూసి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాం, అంటే మన బరువుతో పాటు మనం నించున్నప్పుడు ఎక్స్రేస్ తీస్తారు. ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అయినప్పుడు మన జాయింట్లో ఎంత అరుగుదల ఉన్నది అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. సో స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. సో 1, 2, 3 వరకు మాత్రం వెయిట్ మేనేజ్మెంట్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ అంటాం. ఇవన్నీ ఇది ఫాలో అయితే యూజువల్గా తగ్గిపోతుంది. 2, 3 స్టేజ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంజెక్షన్స్ అవసరం పడతాయి, ఆ ప్రొసీజర్స్ చేస్తుంది. బట్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి మాత్రం 101% ఓన్లీ సర్జరీ ఒకటే బెనిఫిట్ అవుతుంది. సో ఎర్లియర్ స్టేజ్లో ట్రీట్మెంట్ అండ్ ఫుడ్ కరెక్షన్, వెయిట్ లాస్తో అలా మంచిగా అవుతారు. అండ్ మోస్ట్లీ సర్జరీ అనగానే భయపడిపోతూ ఉంటాము. మీరేమో స్పెషలైజ్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ. అండ్ కంపేర్ టు పాత నీ రిప్లేస్మెంట్కి రోబోటిక్ సర్జరీకి ఏంటి సార్ డిఫరెన్స్ అసలు? అంటే నేను మీరు అడిగినట్టు నేను ముందు నాన్ రోబోటిక్ చేస్తుండే, మాన్యువల్. అంటే మన ఇండియాకి రోబోటిక్ రాకముందుకు థౌజండ్స్ ఆఫ్ మాన్యువల్ సర్జరీస్ చేశాను. సో నా ఫస్ట్ క్వశ్చన్ పేషెంట్స్ అడిగేది నన్ను, సార్ ముందు నార్మల్గా చేస్తుండే కదా, ఇప్పుడు రోబోటిక్ తోటి ఏం అడ్వాంటేజ్ ఉంది అని. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, అపార్ట్ ఫ్రమ్ మనీ, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండవచ్చు, బట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే అండి, మాన్యువల్ దాంట్లో మనం చేస్తున్నప్పుడు సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అది ప్రతి పేషెంట్కి సేమ్, దాన్ని మార్చడం లేదు. అసలు ఒకటి చెప్పండి, రోబోటిక్ సర్జరీలో రోబోట్స్ చేస్తున్నాయా లేకపోతే మీరేమైనా హ్యాండ్లింగ్ చేస్తారా? రోబోట్ ఎప్పుడు సర్జరీ చేయలేదండి సొంతంగా, ఎందుకంటే దానికి తెలివి అన్నది చాలా మందికి తెలియని ప్రశ్న కదా. దానికి నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ మనది, మన బ్రెయిన్స్, దాని ఎక్విప్మెంట్ టెక్నాలజీ దాన్ని. సో ఈ రెండు కొలాబరేట్ అయితేనే మనం వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్. ఎప్పుడు రోబోటిక్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ మిషన్, ఇట్స్ అ హైలీ ఎక్విప్డ్ మిషన్. దానికి మనం డేటా ఇస్తాం, ఆ డేటా నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది. సో వీ వర్క్ టుగెదర్, దాన్ని కొలాబరేట్ చేస్తేనే వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్. ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇదివరకు లాగే పాత కాలంలో చేసినట్టే చాలా కష్టపడుతూ పెయిన్ఫుల్ గా 6 months బెడ్ రెస్ట్ ఇలా ఏమైనా ఉంటాయండి ఇప్పుడు? అది ఎస్, స్టార్టింగ్ లో అట్లా ఉండేయండి. ఇప్పుడు ఏంటి అంటే మనం సర్జరీ స్టార్ట్ చేయగానే పొద్దున ఆపరేషన్ చేసి సాయంత్రం నడిపిస్తున్నాం. ఎందుకు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేషెంట్ ఫియర్ అనేది తీసేయాలి. వాళ్ళకి ఏంటి, పెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫియర్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఆపడానికి. సెకండ్ ఈజ్ ఫైనాన్సెస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ, అనెస్థీషియా కానీ, మత్తు ఇంజెక్షన్లు కానీ, పెయిన్ రాకుండా బ్లాక్స్ కానీ అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు. సో మా అనెస్థీషియా వాళ్ళు కూడా ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చాలా మంచి పెయిన్ బ్లాక్స్ ఇస్తుంటారు. బట్ ఆ రిజల్ట్ అక్యురసీ ఎలా ఉందండి ఆ ట్రీట్మెంట్ కి ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి? అక్యురసీ చాలా బాగుంటుందండి. ప్రిసిషన్ అంటాం. ప్రిసిషన్ అంటే ఇప్పుడు పేషెంట్, ఇప్పుడు నిన్న ఒక పేషెంట్ చేసినాను, ఒక 15 degree బెండ్ ఉండే 2 మోకాలు. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇలా నడుస్తుంటారు. చాలా మంది నార్మల్ అనుకుంటారు, కాదు, ఎందుకంటే వాళ్ళ అలైన్మెంట్ అనేది అట్లా అయిపోయింది, బికాజ్ వాళ్ళ మోకాలు ఇట్లా బెండ్ అయిపోయింది. బోధకాలు అంటారు. సో ఇది మనం ఎక్స్రేలు తీసినప్పుడు మనకి ఎంత యాంగులేషన్ ఉందో తెలుస్తుంది. బట్ సర్జరీలో రోబోటిక్లో ఏంటంటే మనం దానికి మ్యాప్ చేసి డేటా ఇస్తాం లోపట, సర్జరీ లోపటనే రోబోటిక్ డేటా ఇస్తే ఎంత బెండ్ ఉంది, మనం ఎంత కరెక్ట్ చేయగలుగుతాము, ఎంత కరెక్ట్ చేస్తే పేషెంట్ లాంగివిటీ బాగుంటుంది, ఇంప్లాంట్ది పెయిన్ లేకుండా ఉంటుంది, ఇవన్నీ డేటా ఇస్తుంది. ఇంప్లాంట్ పొజిషనింగ్ ఎక్కడ పెట్టాలి, ఎంత కట్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అంటాం. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఇది మాన్యువల్లో ఉండదు, నేను అదే చెప్తుండే ఇందాక. సో దీంతో ఏంటంటే పేషెంట్స్కి పెయిన్ కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ జాయింట్ అనేది ఇస్తున్నాం మనం. సో అక్యురసీ కూడా చాలా ఎక్కువ ఉంది అంటారు. చాలా ఎక్కువ ఉంది. సో మరి ఎంతవరకు కరెక్ట్ సార్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని నొప్పిని అలా దాచుకోవడం అనేది? చాలా మంది అది మంచిది కాదండి ఇప్పుడు కూడా, ఎందుకంటే వీళ్ళకి ఎంత మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ షాప్ పోతారు, రేపు ఇంకో మెడికల్ షాప్ పోతారు, వాళ్ళకి తెలియకుండా వేసేసుకుంటారు. దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది, సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, బాడీ పైన, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అట్లీస్ట్ జాయింట్స్ ఏంటి అంటే తక్కువలో మనం రీప్లేస్ చేసేవచ్చు, బట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీకు నీ పెయిన్ ఉన్నప్పుడు, మోకాలు నొప్పి అవుతుంది అని తెలిసినప్పుడు గెట్ అ ప్రాపర్ ఇవాల్యుయేషన్ బై అస్. మాలాంటి వాళ్ళు చూసి
మీకు అసలు సర్జరీ అవసరం పడతా లేదన్నది చెప్తాం. అది చూసిన తర్వాత వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో వీళ్ళు జస్ట్ ఎవరో చెప్పారు, వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు సర్జరీ చేయించుకోవద్దు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. ఇఫ్ యూ గెట్ ఇట్ డన్ బై ఎ ప్రాపర్ సర్జన్ మా లాంటి వాళ్ళతో, యుల్ నాట్ హ్యావ్ దట్ ఆల్ ఇష్యూస్. సో రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాలు రిప్లేస్ చేయించుకున్న వాళ్ళకి లైక్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? చాలా మందికి అవగాహన లేదు. ఆఫ్టర్ సర్జరీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లైక్ ఫిజియోథెరపీ ఏమైనా ఇస్తారా, ఫుడ్ కరెక్షన్స్ ఉంటాయా? సో ఇవన్నీ కంప్లీట్గా మీరు ఆ ప్యాకేజ్లోనే చేసేస్తారా? ఎస్, మంచి ప్రశ్న అంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్. సో ఫస్ట్ వీళ్ళు ఇన్సూరెన్సా క్యాష్ అన్న చూస్తాము. మా సెక్రటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకొని ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్కి అప్లై చేయడము, ఏ రోజు సర్జరీకి రావాలి, ఏ టైం నుంచి తినొద్దు, ఎన్బిఎం ఎప్పటి నుంచి ఉండాలి అంటే సర్జరీకి ఒక 6 hours ముందు తీసుకోకుండా ఉండాలి. దాని తర్వాత ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం. సర్జరీ అనేది జస్ట్ ఇట్లా చూసి పేషెంట్ని సర్జరీ అనగానే డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి చేయడం ఉండదు. సో పిఎస్సి అంటాం, ప్రీ అనెస్థెటిక్ చెకప్. సో ప్రతి పేషెంట్కి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బ్లడ్ టెస్ట్లు చేయాలి, 2D ఎక్కువ హార్ట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఇవన్నీ చూస్తాం సర్జరీ కన్నా ముందు. దాని తర్వాత అనెస్థీషియా డాక్టర్ చూస్తాడు, ఈ పేషెంట్కి ఈ మొత్తం ఇంతసేపు వరకే ఇవ్వగలుగుతాము, ఈ పేషెంట్కి జనరల్ అనెస్థీషియా ఇవ్వగలుగుతాము, లేకపోతే స్పైనల్ అనెస్థీషియా ఇవ్వాలి, ఈ పేషెంట్ ఫిట్ లేదు అన్నప్పుడు మేము డిసిషన్స్ అనేది మారుతూ ఉంటాయి. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో ప్రతి ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతాం, మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాం యూజువల్గా. చాలా కరెక్షన్స్ తర్వాతే మీరు సర్జరీకి వెళ్తారు. సో భయపడాల్సిన అవసరమే లేదంటారు అసలు. కంప్లీట్ వాళ్ళు ఆఫ్టర్ ఫిజియోథెరపీ అన్ని కరెక్షన్స్ తర్వాత దే కెన్ మూవ్ ఈజీలీ అన్నమాట. అండ్ నేను కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా అవసరం పడదని చెప్తాను. ఎందుకు అంటే మనం చేసే సర్జరీస్ మినిమల్ ఇన్వెసివ్ సబ్యాస్టస్ అంటాం, దాంట్లో మనం మాంసంని టచ్ చేయం కాబట్టి వాళ్ళకి day 1 నుంచి ఫుల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ మూవ్మెంట్ బాగానే ఉంది కాబట్టి మీరు కట్ చేయడం లాంటిది ఏమి ఉండదా సార్? కట్ చేస్తాము, బట్ లోపల మాంసం ఒకటి ఉంటుంది, అది క్వాడ్రిసెప్స్ అంటాం. దాన్ని కట్ చేసి ఏంటంటే లెగ్ స్ట్రెంథనింగ్ వీక్నెస్ వస్తుంది సర్జరీ తర్వాత. సో అది అవాయిడ్ చేస్తున్నాం మనం. సో అది చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫుల్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సో ఈ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎలాగో ఫిజియోథెరపీ ట్రైనింగ్ ఇస్తాము, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఐడియా వస్తుంది ఏం చేయాలి, ఇట్లా చేసుకుంటే బెటర్ అనేది. సో నేను మార్నింగ్ సర్జరీ చేస్తే సాయంత్రం నడిపిస్తాను. 2 days వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, వాష్రూమ్ ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది. సో వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఇబ్బంది పడకుండా, సో వీళ్ళు ఈ ఫాలో ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు. బట్ కొంతమంది రూరల్ ఏరియాలో ఏంటి అంటే వాళ్ళు సర్జరీ చేసుకోకుండా వెళ్ళిపోతారు, మాకు పని ఉంది, మేము ఇంట్లో ఉండాలి అది అని. సో దే నెగ్లెక్ట్ ప్రొసీజర్. వాళ్ళ తర్వాత ఒక 1 month 2 monthsకి వస్తారు, స్టిఫ్నెస్ ఉంది అది అని. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ మై ఫిజియోథెరపిస్ట్. నా దగ్గర ఒక 5-6 ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ ద ఫిజియోథెరపిస్ట్ అండ్ సీ దట్ దే ఆర్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. నీ రిప్లేస్మెంట్ ఖచ్చితంగా చేయించుకోవాలి అనే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది సార్? ఇందాక చెప్పినట్టు Stage 4 ఆర్థరైటిస్ అంటాము. కొంతమంది అయితే Stage 4 దాటేసి మొత్తం బెండ్ అయిపోయి నడవలేని పరిస్థితుల్లో వస్తుంటారు. వాళ్ళకి ఫస్ట్ నేను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ చేశాను. ఒక 78-year ముసలతను, హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. అయితే నేను అడిగిన అసలు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయించుకోలేదు మీరు సర్జరీ అని. ఆయన ఒకటే ప్రశ్న, అంటే మా రిలేటివ్స్ చెప్పారు చేయించుకుంటే నేను బెడ్ రెస్ట్లో ఉండాలి, నడవలేను. చాలా మంది అలాగే అనుకుంటారు. సో అంటే మీరు ఎవరిని అడిగినారు అని. దే డిడ్ంట్ గో టు ఎనీ డాక్టర్ ఆర్ ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పింది లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ చెప్పింది భయపడి వాళ్ళు రాలేదు. సంభవ్ నా టీవీ ఇంటర్వ్యూస్ ఇలానే చూసి నా దగ్గరకు వస్తే నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే దానికన్నా ముందు చాలా మందికి చేశాను అట్లా. సో హీ వాజ్ కన్విన్స్డ్. ఆయనకి 2 మోకాలు చేసినాను, 2 days గ్యాప్ ఇచ్చి, ఒకటి చేసిన తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేశాను. అండ్ ఇప్పుడు 2 months అయిపోయింది, హీస్ వాకింగ్. సో ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే అనవసరంగా 10 years వేస్ట్ చేసుకున్న పెయిన్లో అని. అవునండి. సి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఐ డోంట్ డినై దట్. ఎందుకంటే ఇప్పుడు మనం 100 cases చేస్తే అందరు 100 మంచిగా అవ్వాలని లేదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అ సర్జన్. సో ఇప్పుడు కొంతమంది 10% ఎవరైతే ఉన్నారో ఆ 10% వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తారు ఎఫెక్ట్ అయింది ఇట్లా అయిందని. సో మీరు అదొక్కటే ఆలోచించుకొని అదొక్కటే మైండ్లో పెట్టుకుంటే మీకు ఎట్లా పని చేస్తుందని మీకు తెలియదు. ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇట్ డన్ అండర్ అస్ 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ రోబోటిక్ గివ్స్ దట్ రిజల్ట్స్ బికాస్ డేటా మన దగ్గర మన కళ్ళ ముందే ఉంటుంది. సో మీరు అట్లాంటి ఏమి వాళ్ళు చెప్పిందన్నారో వీళ్ళు చెప్పిందన్నది ఆలోచించకుండా మీరు మా దగ్గరకు వస్తే విల్ గివ్ యువర్ రైట్ గైడెన్స్. సో నేను అదే చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ త్రూ ఐఎమ్ టెలింగ్ పీపుల్, పేషెంట్స్. చాలా మందికి ఇదే భయం, అపోహ ఉండిపోయింది సార్. ఈవెన్ మా రిలేషన్ లో కూడా ఉన్నారు, ఎందుకు
చేయించుకుంటే లేనిపోని బాధలు, ఎప్పటికీ మంచానికి అతుక్కుపోవాలి, ఎందుకు వచ్చిన రిస్క్, నీ ప్యాడ్స్ వేసుకుని పెయిన్ కిల్లర్, కాల్షియం వేసేసుకుని చాలా మంది అలాగే ఉంటున్నారు సార్. సో ఈ ఇంటర్వ్యూ అయిపోగానే మీ వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా. నా దగ్గరకు రమ్మండి, నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. యా డెఫినెట్లీ. బట్ ఈ సర్జరీ మోస్ట్లీ ఎప్పుడు రికమెండ్ చేస్తారు? లైక్ ఏజ్ బాగా పైపడిన వాళ్ళకైనా సార్, ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా ఏమైనా నీ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తే చేస్తున్నా? నీ రీప్లేస్మెంట్స్ లో యంగ్ ఏజ్ లో నీ రీప్లేస్మెంట్స్ అనేది అవసరం పడదండి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్, ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము, ఓకే. వాళ్ళకి గుజ్జు అనేది తినేస్తుంది, కార్టిలేజ్ ని తినేస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. నా యంగెస్ట్ పేషెంట్ 39 years, షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఓఎన్ఈ, అంటే ఇన్ఫ్లమేటరీ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. అసలు షీ వాజ్ బెడ్ రిడన్. 39 years ఫీమేల్. ఓకే. సో తను ఏంది అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, బట్ షీ డింట్ నో దట్ షీ హ్యాడ్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఎక్కడో విలేజ్ లో ఉండే, చేతులన్నీ వంకరపోయి, హ్యాండ్ లెగ్స్ బెండ్ అయిపోయి, ఓకే. సో ప్రాపర్ ఎగ్జామినేషన్ చేస్తే తనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందని తెలిసింది. సో అది చూసిన తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయగానే కొంచెము డిజీజ్ అనేది సప్రెస్ అయింది, అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ విత్ ద సర్జరీ. షీ వాజ్ వాకింగ్ నైస్లీ. సో అలాంటి వాళ్ళకైతే ఆ ఏజ్ లో చేస్తారు Yes. సర్జరీస్. యూజువల్గా కొంతమందికి నేను పార్షల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తుంటాను. కొంతమందికి అంటే ఏంటంటే ఏంటండి? అదే, సో మోకాల్ జాయింట్ ఇది హిప్ బోన్ అంటే ఫీమర్ బోన్, ఇది థై బోన్ అంటాము. సో కొంతమందికి ఓన్లీ ఒకటే భాగం అరుగుదల ఉంటుంది, మిగతా 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి టోటల్లీ రీప్లేస్మెంట్ చేస్తే హ్యాపీగా ఉండరు. సో మనం రోబోటిక్స్ యూస్ చేసి ఏం చేస్తామంటే, ఏ పార్ట్ అయితే అరుగుదల ఉందో ఆ పార్ట్ మాత్రమే మ్యాపింగ్ చేసి దానికి డేటా ఇస్తాం. సో అది ఎంత డ్యామేజ్ అయింది, మనం ఎంత బర్ చేయాలంటాం, అంటే బోన్ని ట్రిమ్ చేయాలి, ఓకే. అదంతా డేటా ఇస్తుంది మనకి. అలాంటి వాళ్ళకి ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్లీ సర్జరీ అనగానే నాకు హై బీపీ ఉంది, హై డయాబెటిక్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, సో వీళ్ళు సర్జరీ అంటేనే భయపడతారు. మరి అలాంటి వాళ్ళకి మీరు సర్జరీస్ చేస్తారా సార్? ఎస్. ఇప్పుడు మేము కార్డియాక్ బైపాస్ అయిన వాళ్ళకు కూడా సర్జరీస్ చేస్తాము, ఎంత పెద్ద సర్జరీస్ అయినా కూడా. సో వీళ్ళకి ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం ప్రాబ్లం ఉంది, బీపీయా, థైరాయిడా, షుగరా, అన్కంట్రోల్, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ వాల్యూస్ ఎట్లున్నాయి బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది, బీపీ ఎట్లుందో తెలుస్తుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేస్తామంటే, వీళ్ళని పలానా డాక్టర్ దగ్గర పంపిస్తాం. అంటే బీపీ, షుగర్ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్, బీపీ అయితే ఫిజిషియన్ దగ్గరికి, హార్ట్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్కి, థైరాయిడ్ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్. వీళ్ళందరూ కొలాబరేషన్లో వర్క్ చేసి ఇవన్నీ వాల్యూస్ తగ్గించిన తర్వాత విల్ గో హెడ్ విత్ ద సర్జరీ. సో ఇవన్నీ మనము ఓవర్ ద నైట్ అవ్వదు, ఒక 1 week 10 days ఆగి మరీ చేస్తాం. సో వీళ్ళు ముందు ఒకసారి రెడీగా ఉంటే, ఈ బ్లడ్ టెస్ట్ నేను ఇందాకన్నట్టు పిఎస్సి ఇవన్నీ చేయించేసి వాళ్ళు ఫిట్ ఉన్నప్పుడు సర్జరీకి తీసుకుంటాం. ఓకే. సో పాసిబుల్, వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని మోకాల్ సర్జరీలు అంటే డైరెక్ట్ చిప్ప మార్చడం కాదు, కొన్ని పార్షియల్ రిప్లేస్మెంట్ కూడా ఉంటాయి. ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, బికాస్ కరెక్ట్ రేషియో ఆఫ్ అరుగుదల అనేది తెలుసుకుని ట్రీట్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. బట్ ఏంటంటే దానికి కూడా సర్జరీ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. లేదు, పార్షియల్ రిప్లేస్మెంట్ అనేది కూడా అది వెరీ ఈజీ థింగ్ ఏమో కదా సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా. చాలా మంది ఇంకొకటికి సార్ భయం, నీ రిప్లేస్మెంట్ అంటే ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెసా, అండ్ ఎన్ని రోజుల్లో వీళ్ళు హీల్ అయిపోతారు? సో అదే అండి, నేను చేసే ప్రొసీజర్లో డెఫినెట్గా పెయిన్ ఉంటుంది కొంచెము. ఎన్ని రోజులు ఉంటుంది? మంచి ప్రశ్న అది కూడా. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క పెయిన్ సెన్సిటివిటీ ఉంటుందండి. ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే నాకు అంత పెయిన్ అవ్వకపోవచ్చు, మీకు చిన్న దెబ్బ తగిలినా మీరు ఏడవచ్చు. సో పెయిన్ సెన్సేషన్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సనాలిటీకి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రతి పేషెంట్ పెయిన్ ఉండదని అట్లా అబద్ధం కూడా చెప్పలేను, కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ ఓవర్ ద టైం తగ్గిపోతుంటుంది. బట్ మీకు లోపల ఉన్న పెయిన్, ఇప్పుడు మోకాలు అరుగుదలతో ఎంత పెయిన్ అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ పెయిన్ ఇమీడియట్గా పోతుంది, ఎందుకంటే మనం జాయింట్ అనేది రీప్లేస్ చేసేసినాం. సో అది చేసిన తర్వాత మనం ఎక్కడైతే సర్జరీ చేస్తామో ఆ సర్జికల్ పెయిన్ ఉంటుంది. బట్ హాస్పిటల్ ఉన్నంత వరకు మేము చెప్పినట్టు అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో, హాస్పిటల్లో మీకు పెయిన్ ఉండదు. బట్ ఇంటికి పోయిన తర్వాత ఏంటంటే టాబ్లెట్స్ పైన ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం పెయిన్ తగ్గుతూ ఉంటుంది. మీకు ఫస్ట్ డే ఉన్నంత పెయిన్ సెకండ్ డే ఉండదు. సో సెకండ్ డే ఉన్న పెయిన్ 10th డేకి ఉండదు, ఓవర్ ద టైం తగ్గిపోతుంటుంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక డాక్టర్ ఉన్నాడు సిద్దిపేట నుంచి, ఒక 45 days బ్యాక్ సర్జరీ చేశా. ఆయనకి ఏంటంటే హీ సీస్ అరౌండ్ 70 to 80 patients per day. సో ఆయనకి 2 మోకాలు ఆపరేషన్ చేశా. హీ వాజ్ వెరీ, అంటే మైండ్ కూడా చాలా పాజిటివ్ ఆయనకి. ఎస్, అండ్ దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ హు ఆర్ వెరీ పాజిటివ్, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎవరైతే ఎక్కువ డౌట్స్ పడతారో, ఎవరైతే ఎక్కువ భయంతో వస్తారో, లేదు వాళ్ళు చెప్పింది భయం పెట్టుకొని వస్తారో, వాళ్ళ మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తోనే ఉంటుంది. సో వాళ్ళకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే, పీస్ఫుల్ మైండ్తో ఉండండి, మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. 100% సర్జరీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ వెరీ షూర్ దట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్.
మాకు కాన్ఫిడెన్స్ ఉంది బట్ పేషెంట్స్కే లేదు. ఎస్ సో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ డాక్టర్ గారు ఏంటంటే 2 మోకాలు చేసిన 2 days గ్యాప్లో నేను స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తాను యూజువల్గా. ఓకే ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక 5 daysకి వీడియో పంపించాడు నడుస్తున్నట్టు, సపోర్ట్ లేకుండా. వెరీ నైస్. ఐ యూజువల్లీ టెల్ పేషెంట్స్ టు వాక్ విత్ ద వాకర్ ఫర్ 2 weeks. ఓకే హెల్ప్ అది ఎందుకు అంటే కొంచెం కాన్షియస్ కూడా సపోర్ట్ ఉండాలి అని 2 weeksకి, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు. ఓకే సో అతను 5 daysలో వితౌట్ సపోర్ట్ పంపించాడు, స్టెప్స్ ఎక్కడం దిగడం చేస్తున్నాడు. అండ్ యూ వోంట్ బిలీవ్ 10th day నుంచి ఆయన పోయి ఆయన హాస్పిటల్లో పేషెంట్స్ చూడడం స్టార్ట్ చేస్తాడు. అది నేను ఎస్ ఆయన నాకు వీడియో పంపించాడు, సార్ 2 weeks తీసుకోవాలి రెస్ట్, మీరు అప్పుడే పోతున్నాను. ఏముంది డాక్టర్ సాబ్ నడిచేస్తా అయిపోతుంది, నాకైతే బాగానే ఉంది అన్నాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ మైండ్ సెట్ ఆల్సో. ఆయన స్ట్రాంగ్ గా ఆలోచించారు కాబట్టి Yes. ఈజీగా పికప్ Yes, అయ్యారు. వాట్ అబౌట్ నార్మల్ పీపుల్ అండి, వాళ్ళు సర్జరీ అయ్యాక చాలా భయపడిపోయి కట్లు వేసుకోవడం, హెల్ప్ తీసుకుని ఎస్ ఎస్ హెల్ప్ సో తీసుకుని నేను నడవడము. అందుకే పేషెంట్స్ అందరికి హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత ఐ జస్ట్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు అంతా మంచిగా అయిపోయింది, మీరు నడవడం ఒక్కటే చేయాలి, మీరు ఇంకేం పని పెట్టుకోవద్దు, నడవాలి వాళ్ళు. 100% నడవాలి. సర్జరీ చేసేదే నడిపించడానికి వాళ్ళకి. ఓకే అండ్ ఫీమేల్స్ కి చాలా యూజువల్ గా మంది అలా బెడ్ రెస్ట్ తీసుకుంటారు, లేదు, లేదు, no bed rest. కాళ్ళని కదపకూడదు. బెడ్ రెస్ట్ ఉండదండి. మా సర్జరీస్ లో బెడ్ రెస్ట్ ఉండదు, పొద్దున్న చేస్తే సాయంత్రం నడిపిస్తాను. అండ్ ఐ మేక్ ఇట్ షూర్ దట్ ఫీమేల్స్ ఇంట్లో పని చేసే వాళ్ళకి సర్జరీస్ చేస్తే సర్జరీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత దే కెన్ స్టాండ్ అండ్ కుక్ దెమ్ సెల్వ్స్. పెయిన్ కొంచెం ఉంటుంది బట్ స్టాండింగ్, వాకింగ్ అండ్ ఆల్ దే కెన్ డూ విత్ సపోర్ట్. So I make it sure that all my physios who go to their home to train them, they have to help them see that they are cooking ఓకే and they have to inform me that. So నేను అంతా పోస్ట్ ఆప్ చాలా మంది ఏంటంటే సర్జరీ చేయగానే మేము మర్చిపోతాం పేషెంట్లు అని అనుకుంటారు. బట్ ఐ మేక్ ఇట్ వెరీ పర్టికులర్ దట్ ఆల్ మై ఫిజియోస్ గివ్ మీ ద డేటా అబౌట్ హౌ ద పేషెంట్స్ ఆర్ డూయింగ్. మళ్ళీ 2 weeksకి నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ మేక్ షూర్ దట్ దే వాక్ వితౌట్ సపోర్ట్. ఎన్ని మంత్స్ చేయించుకోవాలి సార్ ఇలా 2 ఫిజియోథెరపీ? weeks మాక్సిమం అండి. 2 weeks. Yes. ఇస్ ఇట్ ఇనఫ్? సరిపోతుంది ఇంత త్వరగానా సార్? అంతే. ఓ వెరీ నైస్. అయితే పాత కాలానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే చాలా వచ్చింది. డిఫరెన్స్ వచ్చిందండి. బికాస్ నేను చూసాను మా ఫ్యామిలీలో కొన్ని రోజులు నెలలు సపోర్ట్ తీసుకుని నడవడము. అది ముందు ఫియర్ ఉండే డాక్టర్స్ కూడా, అది ఎందుకంటే మనం సర్జరీస్ అనేది వెస్టర్న్ దగ్గర నుంచి తీసుకురావడం, ఇప్పుడు మన దగ్గర వెస్టర్న్ పీపుల్ మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. వెరీ నైస్. సో వీ అడ్వాన్స్ సో మచ్. సో సర్జరీ తర్వాత విత్ ఇన్ 2 weeks లో లేచి బాగా నడవచ్చు అని అంటున్నారు సార్. మరి కొన్ని జాగ్రత్తలు, మరి లైక్ వాళ్ళు సడన్ గా ఫ్లోర్ మీద కూర్చోవచ్చా, లేకపోతే మఠం వేసుకుని కూర్చుంటారు పూజ చేసేటప్పుడు, లేదంటే మెట్లు ఎక్కాల్సి వస్తుంది, లేదంటే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ వాళ్ళు చేయొచ్చా? చేయొచ్చండి. బట్ సి మనము ఈ స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ అనేది పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది మోకాలు దాంట్లో. సో ఇవన్నీ చేయొచ్చు, కింద కూర్చోవడము, ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేయడం చేయొచ్చు. బట్ ఐ టెల్ దెమ్ టు అవాయిడ్, ఎందుకంటే దాని లాంగివిటీ కోసం. సో కొంతమంది గుడికి వెళ్తాం సార్, అప్పుడప్పుడు వెళ్ళి కూర్చోవచ్చు. ఎస్ డెఫినెట్లీ కూర్చోవచ్చు, కూర్చోవచ్చా కింద Yes. కూర్చొని? బట్ లేవడం కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఐ టెల్ దెమ్ టు యూజ్ అ లో స్టూల్, స్టూల్. చిన్న స్టూల్ వాడి కూర్చుంటే బెటర్ వాళ్ళకి. పూజ రూమ్ లో, ఇంట్లో కూడా ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తాను వాళ్ళకి. బెటర్. ఎస్. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్ సర్జరీ అయిన వాళ్ళకి? మీరు ఏమైనా Usual గా- గైడ్ ఇస్తారా? యూజువల్గా ఏమి ఉండదండి. బట్ డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం డైట్ కంట్రోల్ ఉంటుంది, అది మా డైటీషియన్ వాళ్ళు చూసుకుంటారు. బేసిక్గా ఇలాంటి సర్జరీ అయిన వాళ్ళు బాగా ప్రోటీన్ సోర్స్ ఎక్కువ తీసేసుకోవాలి, కాల్షియం, లేదంటే చాలా మంది పాయా సూప్ తాగేస్తే ఎముకలకి చాలా మంచిది అంటారు. ఇది నిజంగా వర్క్ అవుతుందండి? చెప్పడానికి బాగుంటుంది కాబట్టి చాలా మంది అడిగితే తాగమని చెప్తాను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటా అబౌట్ ఇట్. బట్ కాల్షియం టాబ్లెట్స్ బోన్ వీక్ ఉంటే మాత్రం ఇస్తాము. అండ్ ప్రోటీన్ డెఫినెట్ గా అవసరం పడుతుందండి. సర్జరీ తర్వాత వాళ్ళకి ఏంటి అంటే మజిల్ వీక్నెస్ కొంచెం వస్తుంది. సో ఐ మేక్ ఇట్ షూర్ దట్ ఐ గివ్ దెమ్ ఫర్ 2 weeks to 1 month ఓకే. ప్రోటీన్ పౌడర్. అండ్ అలాగే కొందరికి సడన్ గా పడినప్పుడు యాక్సిడెంటల్ గా బోన్ కాకుండా లిగ్మెంట్స్ కూడా టియర్ అవుతూ ఉంటాయండి. అవును. మరి దానికి ఏంటి సార్? సో దాన్ని స్పోర్ట్స్ ఇంజురీస్ అంటామండి, మేము స్పోర్ట్స్ మెడిసిన్స్. ఎస్. ఓకే. ఈ యంగ్స్టర్స్ లో యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు వీకెండ్ అథ్లీట్స్ లో వాళ్ళు ఏమైపోతారంటే ఈ 2 days ఉంటుంది కాబట్టి సాటర్డే సండే ఫుల్గా ఆడేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ట్విస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మజిల్ ఇంబ్యాలెన్స్, మజిల్ వీక్నెస్, బోన్ స్ట్రెంత్ అనేది ఉండదు వీళ్ళకి, ఓకే. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, డైరెక్ట్ పోయి ఆడేస్తారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లిగమెంట్స్ కట్ అయిపోతుంది, వాషర్ కట్ అయిపోవడము, లిగమెంట్స్ కట్ అయిపోవడం. వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి 100% గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ వాళ్ళు కూడా ప్రాపర్ గా నడవలేము అని చెప్తూ ఉంటారు కదా సార్, లిగ్మెంట్ టియర్ అయిన వాళ్ళు కూడా. సో ఎందుకు అంటే వీళ్ళు ఇమీడియట్ గా పడంగానే వాళ్ళే ఐస్ హోమ్ రెమెడీస్ చేసేస్తున్నారు ఈ మధ్య. ఎగ్జాక్ట్లీ. లేదంటే నీ ఎందుకంటే- ప్యాడ్ వేసేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో అన్ని వచ్చేసినాయి కాబట్టి, యూట్యూబ్ లో కూడా ప్రతి డాక్టర్ చెప్పేస్తున్నాడు కాబట్టి దే ఫాలో దట్ అండ్ దే కమ్ ఆఫ్టర్ 1 month, 2 months or 3 months. అప్పటికి మజిల్ వీక్నెస్ వస్తుంది,
వీళ్ళకి ఏంటంటే నడుస్తున్నప్పుడు జారిపోయి కింద పడుతున్న ఫీలింగ్ వస్తుంటది. స్లిప్పింగ్ లాగా ఎస్, ఉంటుంది కొంతమందికి స్టెప్స్ దిగుతుంటే సడన్ గా లాక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, లెగ్ స్ట్రైట్ అవ్వదు. ఓకే సో ఇలా డిలే చేయొద్దండి ఇవి. స్పోర్ట్స్ మెడిసిన్ లో ఏంటంటే అడ్వాంటేజ్, కీ హోల్ మాదిరిగా ఒక చిన్న ప్రొసీజర్స్ చేస్తాం, పెద్ద ఘాట్లు కూడా ఏమి ఉండవు. వి జస్ట్ మేక్ స్మాల్ హోల్స్, వి సెండ్ కెమెరా ఇన్సైడ్ అండ్ వి సీ దట్ ఎక్కడ ఏం టేర్ ఉంది ఏంటి అన్నది మనం యూజువల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో దిస్ వి షో ఇట్ టు ద పేషెంట్ ఇన్సైడ్ ద థియేటర్, ఇట్లుంది అమ్మా అని. అండ్ ద లక్కీ థింగ్ ఇస్ దట్ వీళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళకి యూజువల్గా 3 weeks 4 weeks లోపల 100% నార్మల్ యాక్టివిటీస్ ఎలా చేస్తుందో అలా చేసుకోవచ్చు. సో ఇవి ఎందుకు ఫేమస్ అయింది అంటే క్రికెట్ ప్లేయర్స్ కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ వీళ్ళన్నీ టేర్స్ అవుతాయి కదా, ఇవన్నీ చేయించుకొని దే గో అండ్ ప్లే స్పోర్ట్స్ అగైన్. సో అందుకే స్పోర్ట్స్ మెడిసిన్ చాలా ఇదైపోయింది ఇప్పుడు. దాంట్లో కూడా 3rd grade 4th grade ఉంటాయి కదా సార్. ఎస్ ఎస్. సో ఏ గ్రేడ్ వాళ్ళకైతే మీరు ఇలా కంప్లీట్ టేర్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా చాలా మంచిగా అవుతారు. అండ్ వాషర్స్ కూడా కొన్ని టేర్స్ ఉంటాయి, డిఫరెంట్ టేర్స్ ఉంటాయి, హారిజాంటల్ టేర్, వర్టికల్ టేర్ అని, రేడియల్ టేర్ అనేది. అది వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది దాన్ని అసెస్ చేసి అడ్రస్ చేస్తాం. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎస్. అండ్ మోస్ట్లీ సార్ మోకాలు అరిగిపోతున్నాయి అనే కంప్లైంట్స్ ఎక్కువ పెద్దవాళ్ళ, ఉమెన్సా లేదంటే జెంట్స్ లో చూస్తున్నామా ఈ మధ్య కాలంలో? డేటా వైజ్ చూసుకుంటే ఎక్కువ ఫీమేల్స్ కి ఉంటుంది ప్రాబ్లమ్. ఫీమేల్స్ కి వాళ్ళు ఎందుకంటే మన ఇండియన్ కమ్యూనిటీస్ లో వాళ్ళు ఎక్కువ కింద కూర్చోవడం ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ కూడా వాళ్ళది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నడవడం కూడా వాళ్ళది ఉంటుంది. సో ఎక్కువ ఫీమేల్స్లోనే అరుగుదల అని వస్తుంది. బట్ వైస్ వర్సా మేల్స్లో కూడా ఉంటుంది. ఏజ్ రిలేటెడ్, నేను ఇందాక చెప్పినట్టు వయసులో మనకి వైట్ హెయిర్ ఎలా అయితే వస్తుందో అది ఏజింగ్ ప్రాసెస్ అంతే. దాన్ని మీరు పెద్ద డిజీజ్ లాగా కన్సిడర్ చేయొద్దు, అదొక ప్రాసెస్, యాజ్ న్యాచురల్ ప్రాసెస్ లాంటిది అది. సో అందరికి పెయిన్ ఉంటేనేనా సార్, లేదంటే ఇప్పుడు సపోజ్ కొందరు నడుస్తున్న టిక్ టిక్ అనే సౌండ్ వస్తూ ఉంటాయి, హీల్స్ కానివ్వండి, మోకాలు కానివ్వండి, ఆ సౌండ్ వచ్చినా కూడా భయపడి మేము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, అవసరం లేదా, ఏదైనా మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందా? ఓకే, ఇప్పుడు మీకు సౌండ్ వస్తుంది బట్ పెయిన్ లేదు అన్నప్పుడు కలవాల్సిన అవసరం లేదు. కొంతమందికి హ్యాబిచువల్ ఉంటుంది, అది ఎందుకు అంటే జాయింట్ లోపల లూబ్రికేషన్ ఉంటుంది, ఫ్లూయిడ్. ఎలా అయితే మనకి బైక్స్లో చైన్స్లో ఫ్లూయిడ్ ఉంటుందో, ఆయిల్ పోస్తాము, లూబ్రికేటింగ్ చేస్తాము స్మూత్నెస్ కోసము, మన జాయింట్స్లో కూడా స్మూత్నెస్ కోసం లూబ్రికెంట్ ఉంటుంది. దాంట్లో కొంతమందికి బబుల్స్ ఫామ్ అవుతుంటాయి, ఆ బబుల్స్ బర్స్ట్ అయినప్పుడు క్రాక్లింగ్ సౌండ్ రావడం, సైనోవెల్ బబుల్స్ అంటాము, అవి బర్స్ట్ అయినప్పుడు ఈ క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది కొంతమందికి. అలాంటివి వచ్చినప్పుడు పెయిన్ లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ బీన్ అసోసియేటెడ్ విత్ పెయిన్, ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ బై us. సో కన్సల్ట్ అవ్వడమే మంచిది. yes, పెయిన్ ఉంటే ఇది కూడా ఏదైనా రేపు పొద్దున్న మోకాళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయా సార్? పెయిన్ ఉంటే మాత్రం అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, పెయిన్ ఉంటే మాత్రం. సో ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. అండ్ మోస్ట్లీ ఇప్పుడు చిన్న పిల్లలకి చాలా మంది కామన్ గా స్కూల్ కి వెళ్ళొచ్చినా, లేదంటే ఏదైనా గట్టిగా స్పోర్ట్స్ ఆడినా, యాన్యువల్ డే కానివ్వండి, రిపబ్లిక్ డేకి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇంటికి రాగానే చాలా బాగున్న పిల్లలు కూడా అమ్మ కాలు నొప్పులమ్మా, ఇవాళ చాలా నీ పెయిన్స్ వస్తున్నాయి, లేదంటే ఎప్పుడైనా వాళ్ళు ఊర్లు వెళ్ళినప్పుడు ఇండియన్ టాయిలెట్స్ వాడినప్పుడు కూడా చాలా నొప్పులు వస్తున్నాయమ్మా అంటే చాలా కంగారు పడిపోతుంటారు పేరెంట్స్. బికాస్ ఒకప్పుడు పెద్ద వాళ్ళలోనో లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళనో చూస్తున్నాం, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య. ఎలా చూడొచ్చు వీళ్ళని? చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఈ ఎక్కడ చూసినా వాళ్ళు వెస్టర్న్ టాయిలెట్స్ కి అలవాటు పడిపోయినారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు మళ్ళీ పోయి ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయాలంటే వాళ్ళకి ఏదో సడన్ గా సర్ప్రైజ్ లాగా ఉంటుంది, వాళ్ళకి కొత్త యాక్టివిటీ లాగా ఉంటుంది. yes, so they are not used to that, they'll have little pains. But మీరు అడిగినట్టు ఇందాక స్కూల్ పోయి వచ్చి పెయిన్స్ అంటున్నారు కదా, 90% of them will have vitamin D deficiency. ఎందుకంటే స్కూల్స్ కూడా ఇప్పుడు మార్నింగ్ 7 కి వాళ్ళని బస్లో పంపించడము, సన్లైట్ ఎక్స్పోజర్ లేదు, స్కూల్లో కూర్చుంటారు, మళ్ళీ ఈవినింగ్ 4 వరకు, సన్సెట్ అవ్వగానే మళ్ళీ ట్యూషన్ పంపిస్తున్నారు. సో పిల్లలను కూడా మీరు అంటే యాజ్ అ పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నాం. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్లే ఏరియా, సన్లైట్ ఎక్స్పోజర్ లేదు, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు, ఇవాల్యుయేషన్ సరిగా చేయట్లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత యూ ఓంట్ బిలీవ్, నేను కొంతమంది పేషెంట్స్ కిడ్స్కి నేను బ్లడ్ టెస్ట్ చేస్తే <10 ఉంటుంది వాల్యూస్ వైటమిన్ డి. సో అంత అంటే సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీలు అవి. సో ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ మేక్ ష్యూర్ దట్ ఐ టెల్ పేరెంట్స్, అవేర్నెస్ ఇస్తాను దట్ పేషెంట్ పిల్లలు కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, వాళ్ళు ఆడుకోవాలి సన్లైట్లో, పార్క్ తీసుకెళ్ళండి కుదిరితే, లేదు అంటే వైటమిన్ డి ఇవాల్యుయేషన్ చేయించేసి అవేర్నెస్ క్రియేట్ చేసి వి గివ్ సమ్ మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వన్స్ ద వైటమిన్ డి ఇస్ కరెక్ట్. అంటే ఒకప్పుడు పిల్లలకి మెడిసిన్ ఏదైనా ఫీవర్ వస్తేనో కోల్డ్ కాఫ్ వస్తే మెడిసిన్ ఇస్తాం, ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా సప్లిమెంటరీ ఇవ్వాలంటారు. వైటమిన్ డి డెఫిషియన్సీకి చాలా సప్లిమెంట్ చాలా అవసరం. ఎందుకంటే when I was a kid, we had games sessions అని సపరేట్గా ఉంటుండే, మార్నింగ్ 7 to 8, 8:30 వరకు.
సో అప్పట్లో అవేర్నెస్ లేదు, బట్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్, ఎందుకంటే మేము సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుండే డెఫినెట్గా. అండ్ అవర్ స్కూల్స్ వర్ వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ దాంట్లోనే అది చేస్తున్నారు పిల్లల్ని. సో దట్ హెస్ బికమ్ అ ప్రాబ్లమ్ నౌ. సో మాకు ఈ సర్జరీలు వద్దు, మేము హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళకి మీరు కామన్గా చెప్పే ఒక హెల్దీ టిప్ ఏంటి సార్? లైక్ మేము ఫుడ్లో కరెక్షన్ చేసుకోవచ్చా, లేదంటే సన్లైట్ ఎక్స్పోజర్లో ఉంటే సరిపోతుందా? ఇలాంటి ఏదైనా చిన్న చిన్న టిప్స్ చెప్తే ఇక మీదట మేము జాగ్రత్తగా ఉంటాం కదా. ఒక 3 టిప్స్ చెప్తాను. ఫస్ట్ హెల్తీ డైట్ అండి. చూడండి 3 టిప్స్ అయితే చెప్తున్నారు మన కోసం. ఫస్ట్ హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చాలా మంది హెల్దీ డైట్ అంటారు సార్, హెల్దీ డైట్ లో ఏం తీసుకోలో స్పెషల్లీ బోన్స్ కి చెప్పండి. ఓకే, బోన్స్ అని చెప్పాను కానీ బేసిక్ గా ఫస్ట్ బయట తినడం మానేయండి. అదే కదా హెల్దీ డైట్ అంటే, ఫస్ట్ మేము తినేది బిర్యానీలు తింటాం. ఓకే, అది హెల్తీ డైట్ కింద రాదు. ఇంట్లో ప్రాపర్ కుక్ చేసుకొని తినండి. ఎందుకంటే చాలా అడల్టరేటెడ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. మేజర్ ప్రాబ్లం అదే అయిపోతుంది. సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లో తిన్నది ఏదైనా హెల్దీ ఉంటుంది యూజువల్గా. తర్వాత ఎక్సర్సైజ్ ఇదే 80% ఆఫ్ ద పాపులేషన్ చేయట్లేదు. నేను ఎంత బిజీ ఉన్నా ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ గో ఫర్ జాగ్ ఆర్ రన్ ఆర్ సైకిల్ ఫర్ 45 minutes ఎవ్రీ డే. వెరీ నైస్. సో మేము చేయగలుగుతున్నాం అంటే మీరు కూడా చేయగలుగుతారు. యూ హ్యావ్ టైం. కాకపోతే మీరు అందరు ఏం కంప్లైంట్ చేస్తారంటే టైం దొరకట్లేదు అని. ప్రధాన మంత్రికే టైం దొరుకుతుందండి, మనకింత. హీఈస్ వెరీ బిజీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా మంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఎందుకంటే వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు. 100% అదే ఉంటుంది సార్ మోస్ట్లీ అందరికి. అది ఫస్ట్ మైండ్ ఎప్పుడైతే పీస్ ఉంటుందో సగము ఆరోగ్యం అనేది బెటర్ ఉంటుంది. ఇంకో సగం ఆరోగ్యం డైట్, హెల్తీ డైట్, ఎక్సర్సైజ్. ఈ 3 కరెక్ట్గా పాటిస్తే అంటే మాకు ఓపి కూడా తగ్గుతుంది. ఓకే, వెరీ నైస్. సో చాలా మంది మెట్లు ఎక్కద్దు, లేదంటే మెట్లు ఎక్కితేనే అరిగిపోతున్నాయి, నడవండి లేదంటే లిఫ్ట్ లో వెళ్ళండి అంటారు. కొందరేమో లిఫ్ట్ ఎక్కద్దు, మెట్లే ఎక్కాలి అని అంటారు. మెట్లు ఎక్కడం చాలా మంచిదండి. మొబిలిటీ, నేను ఇందాక చెప్పినట్టు మొబిలిటీ ఆఫ్ ద జాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాయింట్స్ ఎంత మొబైల్ ఉంటే అంత మంచిది. బికాస్ టీవీ ఛానల్ గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఒక డాక్టర్ ఏమో మెట్లు ఎక్కకూడదు అని అంటారు, కొందరేమో ఎక్కచ్చు అని అంటారు. మమ్మల్ని చాలా కన్ఫ్యూజన్ స్టేజ్ లో పెట్టేస్తున్నారు సార్. ఇప్పుడు అరుగుదల ఉన్న వాళ్ళకి చేస్తే కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుందండి. బట్ యంగ్స్టర్స్ ఎవ్రీవన్ హ్యాస్ టు యూజ్ స్టేర్స్. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో వాకింగ్ నేను అరుగుదల ఉన్న వాళ్ళకి కూడా వాకింగ్ చేయమని చెప్తానండి. మీరు కూర్చుంటే, నేను పడుకుంటే, నేను తక్కువ మెట్లు వేస్తే నాకు అరుగుదల తగ్గిపోతుంది అంటే అది పెద్ద అపోహ. అలాంటిది ఏమి ఉండదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఆర్థరైటిస్ యూ హ్యావ్ టు వాక్. కొంతమందికి స్టెప్స్ ఎక్కడం దిగడం ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ ఆల్ హెల్తీ పీపుల్ దే హ్యావ్ టు వాక్, దే హ్యావ్ టు క్లైంబ్ స్టేర్స్, దే హ్యావ్ టు ప్లే and they have to be joyful. What about daily 10,000 steps count చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా నడవచ్చు సార్? కొందరు బేర్ లెగ్స్ తో నడిచేస్తారు, కొందరు షూ వేసుకుంటారు, కొందరు నీ క్యాప్ వేసుకుంటూ ఉంటారు. నీ క్యాప్ అనేది I don't believe in that. నీ క్యాప్ నిజంగా అవసరమా? I don't believe in that, but కొంతమందికి అక్యూట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఇస్తాను స్వెల్లింగ్ ఉండకుండా. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ మేము ఇక్కడ ప్రయాణం చేయాలి, మేము లేకపోతే స్పిరిచువల్ ట్రిప్లకు వెళ్ళాలి, మాకు టెంపరీగా ఏమైనా ఇవ్వండి అని, అట్లాంటి వాళ్ళకి ఇస్తాను. బట్ రెగ్యులర్ యూసేజ్కి చేయొద్దండి, మజిల్స్ వీక్ అయిపోతాయి. సో అదొకటి ఫాలో అవ్వండి. మరి నీ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం, నీ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు కొత్త లైఫ్ ఇస్తున్నామండి, పెయిన్ ఫ్రీ లైఫ్ ఇస్తున్నాం. సో దే కెన్ డూ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎంచక్క చెట్లు ఎక్కచ్చు, మెట్లు ఎక్కచ్చు అంటారా? చెట్లు ఎక్కి మళ్ళీ కింద పడితే ప్రాబ్లం అవుతుంది. చెట్లు అయితే ఎక్కొద్దు, మెట్లు ఎక్కొచ్చు. ఓకే, మెట్లు అయితే ఎక్కచ్చు. సో సర్జరీ అయిన వాళ్ళు హ్యాపీగా నడవచ్చు అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ అండి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ ప్రతి ఏజ్ లో హిప్ పెయిన్ అనేది కొత్తగా వింటున్నాం, ఏవియన్ అని. ఏంటి సార్ ఏవియన్ అంటే ఏంటి అసలు? ఇది పోస్ట్ కోవిడ్ అండి. నేను చదువుకుంటున్నప్పుడు, లేకపోతే నేను పీజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు, నేను యాజ్ అసిస్టెంట్ పనిచేస్తున్నప్పుడు మేము ఈ ఏవియన్ అనేది ఎప్పుడు చూడలేదు. బట్ పోస్ట్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఏవియన్ ఆఫ్ ద హిప్ అంటాం. ఏవియన్ అంటే అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్. ఇప్పుడు ఎట్లయితే చెట్టుకి మనకి నీళ్ళు పోయకపోతే ఎండిపోతుందో న్యూట్రియన్స్ అందకుండా, సో సేమ్ బ్లడ్ సప్లై అంటే 20 జాయింట్ కి బ్లడ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ మొబిలిటీ కోసం, మూమెంట్స్ కానీ పెయిన్ లేకుండా ఉండడానికి. సో దీనికి న్యూట్రియన్స్ అనేది అందట్లేదు బాల్కి. అది అందనప్పుడు ఏమైపోతుంది అంటే డ్రై అయిపోతుంటుంది. సో దాన్ని డెడ్ బోన్ అంటాం. సో డెడ్ బోన్కి ఎప్పుడు శక్తి ఉండదు. అండ్ డెడ్ బోన్ ఇక్కడ ఉండడం ఎందుకు ప్రాబ్లం అంటే, మన బాడీ వెయిట్, మనం 80 kgs ఉంటే మన 80 kgs ఆఫ్ ద బాడీ వెయిట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ త్రూ ద హిప్ జాయింట్. సో అది తీసుకోలేదు. ఇప్పుడు అది ఏంటి అంటే పిల్లర్ మాదిరిగా, పిల్లర్ స్ట్రాంగ్గా లేదు, స్లాబ్ వేసాము, కొలాప్స్ అవుతుంది. సో డెడ్ బోన్కి శక్తి ఉండదు. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ ఏంటంటే, కోవిడ్ వల్ల చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుందని అనుకున్నాం. ఎందుకంటే నేను ఎప్పుడు 45 ఏజ్ ముందు వాళ్ళకి ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు 25 నుంచి 45 మధ్యలో
ఆల్మోస్ట్ 50 to 60 ఓపీ చూస్తాను నేను. ఏంటి ఇది పోస్ట్ కోవిడ్ వాళ్ళకి ఎందుకు అంటే ఏంటి అది డిఫరెన్స్? వి హావ్ నాట్ నోన్ ద ఎగ్జాక్ట్ రీజన్, బట్ ఏంటి అంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ కొంచెము హార్డ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది, ఓకే, థిక్నెస్ ఎక్కువ అయిపోయి బ్లాక్ అయిపోతుంది, బ్లడ్ సప్లై అందట్లేదు అన్నది ఒక మెయిన్ రీజన్. ఒకప్పుడు హార్ట్ కే అనుకున్నాము, సో అట్లా బోన్ కి కూడా అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మరి దీనికి మెడికేషన్ అది వీళ్ళు ఏ స్టేజ్ లో వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యూ డోంట్ బిలీవ్, కొంతమంది ఆ పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేసి నడిచేసి తర్వాత చూసుకుందాం అని మొత్తం పిల్లర్ కొలాప్స్ అయినాక వస్తారు. ఇంకా 20 జాయింట్లో బాల్ అన్నది ఉండదు, మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. సో దీంతో ఏంటంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది వాళ్ళకి. బట్ యంగ్ ఏజ్లో వచ్చినారు అనుకో, అంటే ఎర్లీ స్టేజెస్, దీనికి కూడా గ్రేడింగ్స్ ఉంటాయి 1, 2, 3, 4 అని. 3, 4లో యూజువల్గా అరుగుదల ఎక్కువ వస్తుంది. బట్ 1, 2 స్టేజ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది వెయిట్ బాగానే ఉన్నారు అంటే నేను పెయిన్ మేనేజ్మెంట్తో మేనేజ్ చేస్తాను. 2, 3లో కొలాప్స్ లేదు అన్నప్పుడు కొంతమందికి కోడ్ డీకంప్రెషన్ అంటాం. అంటే ఒక చిన్న ప్రొసీజర్ లాంటిది. మన దగ్గర ఒక డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. ఆ రాడ్లో ఏంటి అంటే రాడ్ లోపల పోయినాక ఇట్లా ఓపెన్ అవుతుంది బ్లేడ్. అది ఏదైతే డెడ్ బోన్ ఉందో దాన్ని మొత్తం స్క్రేప్ చేసేస్తుంది. అది స్క్రేప్ చేసిన తర్వాత బీమ్యాక్ అనేది యూజ్ చేస్తున్నాము. కొంతమంది బీమ్యాక్ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వదు అన్నది ఒక డేటా ఉంది, సైన్స్ నడుస్తుంది దాని వెనకాల ఇంకా. బట్ సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్. బీమ్యాక్ అనేది మనము మన ఓన్ పెల్విక్ బోన్ నుంచి తొంటి దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని అది ఇంజెక్ట్ చేస్తాం. దాంతో పాటు ఏంటి అంటే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ హిప్ రిప్లేస్మెంట్. సో ఆ రీప్లేస్మెంట్ రికవరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎస్ ఎస్ రైట్ సార్. సో ఇప్పుడు ఈరోజు మా సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా చాలామంది వ్యూవర్స్కి ఎవరైతే మోకాలు నొప్పులు ఉండి రీప్లేస్మెంట్ చేయించుకోవాలంటే భయపడే వారికి చాలా ఈజీగా మీరు చేసే రోబోటిక్ సర్జరీ గురించి చెప్పి అండ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎంత ఈజీగా నడవచ్చు, ఓవర్కమ్ అవ్వచ్చు అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్. వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విక్రమ్ బైరి గారు. థ్యాంక్ యూ అండి.